ఇక ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే వాట్సాప్ ఒకటి సంచలనంగా మారింది. నిన్న అనుకోని అంటే అసలు ఎట్లాంటి నోటిఫికేషన్ లేకుండా ఎట్లాంటి సమాచారం లేకుండా వాట్సాప్ రివ్యూ మొదలుపెట్టింది. చాలా వాట్సాప్లో ఏజ్కి సంబంధించినటువంటి రివ్యూ అయితే మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. అలాగే రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పైన ఇక ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ మధ్య కాలంలో దాదాపుగా 75వసారి ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అని చెప్పేసి అంటే అది కేవలం రేవంత్ రెడ్డే అని చెప్పేసి చర్చ జరుగుతూ ఉంది. అటు కాంగ్రెస్ వర్గాల్లో కేంద్రంతో చర్చలు జరపడానికి, కేంద్రం నుండి రావాల్సిన నిధులను తీసుకురావడానికి, తెలంగాణలో జరగాల్సినటువంటి అభివృద్ధి పనులపైన రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం చేస్తూ ఉన్నాడు తప్ప మరొకటి లేదు అని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతూ ఉంది. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలవబోతూ ఉన్నాడని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. మరి ఒకసారి వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశ పేపర్ చూద్దాం. వాట్సాప్ అండర్ రివ్యూ, 24 గంటల పాటు అన్ని ఫ్యూచర్లు నిలిపివేత, ముందస్తు హెచ్చరిక లేకుండానే చర్యలు, వయసు ధృవీకరణ కోసమే తనిఖీలు, భారత్ సహా పలు దేశాల్లో యూజర్లకు షాక్ అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. 11వ పేజీలో ఉంది. 24 గంటల పాటు అన్ని ఫ్యూచర్లు నిలిపివేత, భారత్తో పాటు పలు దేశాల్లోని వాట్సాప్ యూజర్ల ఖాతాలు సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా తమ అకౌంట్ అండర్ రివ్యూలోకి వెళ్ళాయి. ఫలితంగా చాటింగ్ సహా యాప్లోని చాలా ఫ్యూచర్లు తాత్కాలికంగా నిలిచిపోయాయని యూజర్లు చెప్పారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే ఈ చర్యలు తీసుకోవడంతో వారంతా షాక్కు గురయ్యారు. యాప్లోని మీ అకౌంటు మా సేవల నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో తనిఖీ చేస్తున్నాం. సాధారణంగా 24 గంటల్లో ఫలితం తెలియజేస్తాం అనే సందేశం మాత్రమే కనిపించిందని, తాము ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని పలువురు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన వాట్సాప్ దుర్వినియోగం, స్పామ్, నకిలీ అకౌంట్లను గుర్తించి ప్లాట్ఫామ్ను సురక్షితంగా ఉంచేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపింది. అయితే కొన్నిసార్లు నిజమైన వినియోగదారుల అకౌంట్లు కూడా పొరపాటున సమీక్షలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని, అలాంటి సందర్భాల్లో వీలైనంత త్వరగా యాక్సెస్ పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ఇలా అండర్ రివ్యూ పుట్టాక యూజర్ల ఏజ్ వివరాలు అడిగినట్లు తెలిసింది. మైనర్లకు వర్తించే రక్షణ చట్టాలు అమలు కోసమే ఈ వివరాలు సేకరించామని చెప్పేసి చెప్తారు. సరే, మంచిదే. అంటే దానికి ఏజ్ లిమిట్ ఏమన్నా మొదలు పెడతారా అనేది కూడా కొంత కనిపిస్తూ ఉంది. కానీ అది సాధ్యం కాదనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరు వాడుతూ ఉన్నారు. ఏ ఏజ్ ఉన్నా ఇప్పుడు తండ్రి వాట్సాప్, తల్లి వాట్సాప్ ఇట్లా ఏజ్ తప్పు కూడా పెట్టి వాట్సాప్ వాడేటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. సరే, అంత వాట్సాప్ వల్ల అయితే జరిగే నష్టాలు ఏం లేవు. కానీ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇట్లాంటి యాప్ల్లో చిన్నపిల్లలు యూట్యూబ్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటారు. కాబట్టి వాటిపైన దృష్టి పెడితే బాగుంటుంది. సరే, వాట్సాప్ కంపెనీ వాట్సాప్ మీద పెడుతుంది కాబట్టి దాన్ని ఎవరేమేం చేయలేం. మొత్తానికైతే వాట్సాప్లో స్పామ్ అంటే చాలా వరకు ఏమవుతా ఉంది, ఎవరో ఏదో లింక్ పంపిస్తారో ఆ లింక్ ఓపెన్ చేయగానే అకౌంట్స్ హ్యాక్ అవుతూ ఉన్నాయి. ఇట్లా చాలా సందర్భాలు చాలామందికి జరిగే ఉంటుంది. ఒక ఫోన్ హ్యాక్ అయినప్పుడు ఆ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ అన్నిటికీ డబ్బులు అడుగుతూ, లేదంటే ఏదైనా లింక్ పంపించి ఈ లింక్ ఓపెన్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు సమాచారం తెలుస్తా అనుకుంటూ ఇట్లా స్పామ్ మెసేజ్లు వెళ్తూ ఉన్నాయి. ఇక తెలిసిన వాళ్ళ నెంబరే కదా అని చెప్పేసి చాలామంది ఓపెన్ చేసి చూస్తారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే తీరా ఏమవుతుంది, అది ఆ అకౌంట్లో నుండి డబ్బులు పోవడమో లేదంటే ఇంకోటో జరుగుతూ ఉంటుంది. వాళ్ళ నెంబర్ కూడా సేమ్ అదే విధంగా హ్యాక్ అవుతుంది. ఇది ఒక చైన్ సిస్టంగా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఓపెన్ చేసిన లింకు నా నెంబర్లు, నా కాంటాక్ట్లో ఉన్నటువంటి అందరికీ ఆ లింకులు పోతాయి. అందులో ఎవరో ఒకరు ఓపెన్ చేస్తే వాళ్ళకు, ఇట్లా ఇది ఒక చైన్ లిస్ట్గా కొనసాగుతూ ఉంది. సరే, వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా చూడాలి మరి.